కథానాయికగా మలయాళంలో పరిచయమై తెలుగులో మంచి ఫాలోయింగ్ అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ సినిమాలు చేసింది టాలీవుడ్లోనే. ఏడాది ముందు వరకు ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్ద చర్చ లేదు. ఆమె రిలేషన్షిప్లో ఉన్నట్లుగా ఎప్పుడు వార్తలు కూడా రాలేదు. కానీ బైసన్ సినిమా కోసం కలిసి పనిచేసిన ధ్రువ్ విక్రమ్తో అనుపమ ప్రేమలో పడ్డట్లు ఆ సినిమా రిలీజ్ టైంలో వార్తలొచ్చాయి. తర్వాత ఇద్దరు కలిసి ప్రయాణం సాగిస్తున్నట్లే అంతా భావించారు. కానీ ఈ మధ్య ఇద్దరు విడిపోయారని తేలిపోయింది. రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చాక స్వేచ్ఛగా ఉందని అర్థం వచ్చేలా అనుపమ వరుసగా క్రిప్టిక్ పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రిలేషన్షిప్లో ఉన్న వాళ్లను బ్రేకప్ మొదట బాధ పెట్టినా తర్వాత సంతోషంగానే కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అనుపమ కూడా ఆ స్థితిలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. తన కొత్త చిత్రం క్రేజీ కళ్యాణం ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చి మీడియాను కలిసిన అనుపమకు విలేకరుల నుంచి ఇటీవల క్రిప్టిక్ పోస్టుల గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల జీవితంలో చెడ్డ రోజుల గురించే మాట్లాడారు కదా, ఇప్పుడు మీరు ఓకేనా అని అడిగితే తాను చాలా బాగున్నట్లు చెప్పిన అనుపమ మీకేమనిపిస్తోంది అంటూ ఎదురు ప్రశ్నించింది. గత ఏడాది కాలం అంత బాగా సాగలేదన్నది వాస్తవమని, ఇప్పుడు జీవితం పట్ల చాలా ఆశాజనకంగా ఉన్నానని ఆమె చెప్పింది. ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నట్లుగా కూడా చెప్పిన అనుపమ క్రేజీ కళ్యాణం సినిమా చేస్తున్నప్పుడు కూడా తాను ఇలాగే ఉండుంటే ఇంకా క్రేజీగా ఉండేదని వ్యాఖ్యానించింది. మరోవైపు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జనాలకు అవసరమా అంటూ అడిగితే తన సోషల్ మీడియా తన ఇష్టమని, తనకు ఏది అనిపిస్తే అది చేస్తానని ఆమె తేల్చి చెప్పింది. మీరు రిలేషన్షిప్లో అవతలి వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నారా అని అడిగితే మీకు నన్ను చూస్తే ఏమనిపిస్తోంది, నా జీవితం గురించి మీకేం తెలుసు అంటూ కొంచెం ఘాటుగానే స్పందించింది అనుపమ పరమేశ్వరన్.